చెప్పుతో కొట్టిందని మీనాని చంపడానికి యాక్సిడెంట్ చేసిన గుణాని జైల్లో పెట్టించిన బాలు, షాక్లో శివ. ఇంతకు ఏం జరిగింది? చెప్పుతో కొట్టడమేంటి? మీనా ఈ పని ఎందుకు చేసింది? అంటే మీనా వాళ్ళకి ఇదంతా గుణ చేయించడం తెలిసిందా? ఎలా తెలిసింది? మరి బాలు గుణాని ఏమీ చేయకుండా జైల్లో పెట్టించడం కారణమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద పూలన్నీ కూడా వ్యాన్ లో ఎక్కించేసి పంపించాడు. కానీ డ్రైవర్ తన లవర్ తోటి మాట్లాడుకుంటూ వెళ్తూ వెనక నుంచి ఎవరో టైర్ పంచర్ అయింది అని చెప్పగానే గబగబా ఆపాడు. ఇంకంతే వ్యాన్ తీసుకుని వెళ్లిపోయారు. ఇక బాలు అయితే ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకుని షాక్ అయిపోతాడు. ఇక ఎక్కడైతే ఆ వ్యాన్ దొంగిలించబడిందో అక్కడికి మీనాతో సహా వచ్చి చూసేసరికి వాడేమో తన లవర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఏరా, ఇంత జరిగినా ఇంకా మీ లవర్ తో మాట్లాడుతూనే కూర్చున్నావా? నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉంటే నువ్వు నడిపేవాడివి, నీకు నీ టైర్ పంచర్ అయిందో లేదో నీకు తెలీదా ఏంటి అని చెప్పేసేసి అంటాడు బాలు. అయితే ఇక ఎటుగా వెళ్లారు అంటే ఇటుగా వెళ్లిపోయిందన్నా అని చెప్తాడు. ఇక బాలు మీనా ఇద్దరు కూడా చాలాసేపు వెతుకుతారు. అలా వెతికిన తర్వాత మొత్తం మీద బాలుకు ఒక ఐడియా వస్తుంది. మనొక్కలమే వెతికితే ఏమీ ఉపయోగం ఉండదు, ఈ విషయం అందరికీ తెలిసేలా చేద్దాం అని చెప్పి తన తోటి ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి అందరికీ కూడా ఫోటో పంపించి ఈ వ్యాన్ ఎక్కడైనా చూసారా అని చెప్పని అడుగుతాడు బాలు. అలా వాయిస్ మెసేజ్ పెట్టేసరికి ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసి, బాలు ఇప్పుడే డంప్ యార్డ్ వైపుకి వ్యాన్ వెళ్తోంది, నేను చూశాను, నేను అది ఫాలో అవుతూ ఉంటాను, నువ్వు వచ్చేసాయంటే నీ లైవ్ లొకేషన్ పెట్టు అంటాడు బాలు. సరే బాలు అని చెప్పేసేసి ఇక వెంటనే అతను లైవ్ లొకేషన్ పెడతాడు. అలా పెట్టిన తర్వాత ఇక మొత్తం మీద ఇద్దరు కలిసి అంటే మీనా బాలు అక్కడికి వెళ్తారు. ఈలోపే రాజేష్ కూడా దాన్ని వ్యాన్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. మొత్తానికి అందరు ఆటో వాళ్ళు కూడా వచ్చి ఆ వ్యాన్ వాడిని పట్టుకుంటారు. ఎవరు పంపించారా నిన్ను అని చెప్పని అంటూ ఉంటే రాజకీయ నాయకుడు ఎవరైతే ఈ పూలదండలు ఆర్డర్ ఇచ్చాడో అతను చెప్పినట్టుగా అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. కానీ వాడు చెప్పిన నిజం విని షాక్ అవుతారు. ఎందుకంటే బాలు బాగా కొడతాడు. రక్తం వచ్చేలా కొట్టేసరికి ఇక వాడు చచ్చినట్టు నిజం చెప్పాల్సి వస్తుంది. దాంతో ఇక గుణ పంపించాడు, ఈ వ్యాన్ ని తగలబెట్టమన్నాడు, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి మిమ్మల్ని నష్టపరచాలనుకున్నాడు అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా మీనాకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ గుణగాడికి వెళ్లి వార్నింగ్ ఇచ్చొచ్చాను, కానీ వీడు ఆ వార్నింగ్ ని సీరియస్ గా తీసుకోకుండా ఇప్పుడు ఇలాంటి పని చేస్తాడా అని చెప్పేసేసి ఇక మీనా అయితే, ఏమండి మీరు ఈ వ్యాన్ తీసుకెళ్లి అప్పచెప్పి డబ్బులు తీసుకుని రండి అని చెప్పని అంటుంది. అది స్నానం చేసి వెళ్తాను మీనా అంటే, పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తుంది. అలా పంపించిన మీనా డైరెక్ట్ గా అన్నయ్య పద అని చెప్పేసేసి రాజేష్ ని తీసుకుని గుణ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత అన్నయ్య నువ్విక్కడే ఉండు అని గుణ ఆఫీస్ లోకి మీనా వెళ్తుంది. మీనాని చూసి, ఏంటి మీనక్క ఇలా వచ్చావంటే, అక్కనా ఇంకొకట, అసలు నువ్వు నన్ను అక్క అని పిలవకురా, ఆ పిలుపుకే కళంకం వస్తుంది, నీకెంత ధైర్యం రా, నువ్వు ఇలాంటి పని చేస్తావా? నీకు ఎన్ని గుండెలుంటే నా భర్త తీసుకొచ్చిన ఆర్డర్ ని డెలివరీ ఇవ్వనివ్వకుండా వ్యాన్ ని అపహరించాలని చూస్తావు, ఆ వ్యాన్ ని తగలబెట్టాలని చూస్తావు అంటే ఏం మాట్లాడుతున్నావక్క, నాకసలు అవేం తెలీదు అనగానే, అవునా నీకేం తెలియకుండానే నీ మనుషులు ఈ విషయాన్ని మాకు చెప్పారా, నీకు ఇలా కాదురా ఇలా కాదు అంటూ మీనా గబగబా తన చెప్పు తీసి గుణాన్ని చంపల మీద కొడుతుంది. ఇక అంతే, ఒక్కసారిగా గుణాకి పరువు పోయినట్టు అయిపోతుంది. చుట్టూ ఉన్న తన మనుషులు అది చూసి, ఏంట్రా బాబు ఆడదాని చేతుల్లో తన్నులు తింటున్నాడు అని అనుకుంటూ ఉండడం ఇది గుణాకి వినపడుతుంది. ఇక అంతే, ఒక్కసారిగా గుణ కోపంతో, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని చెప్పేసేసి ఇక మీనాతో చాలా హార్ష్గా మాట్లాడతాడు. ఇదిరా నీ అసలు స్వరూపం, ఇలా బయటికి రా నువ్వు, అంతేకాని ఏదో మంచివాడిలా నటించే ప్రయత్నం చెయ్యకు అని చెప్పని అంటుంది మీనా. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మీనాని పట్టుకొండ్రా అని చెప్పని అంటాడు తన దగ్గర ఉన్న మనుషులతోటి. మీనా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాక రాజేష్ మీనాని తీసుకుని వెళ్లిపోతాడు. అలా వెళ్తూ ఉండగా తన మనుషులందరికీ చెప్పి మొత్తానికి రాజేష్ కార్కి యాక్సిడెంట్ చేయిస్తాడు. దాంతో రాజేష్ అయితే స్టీరింగ్ మీద పడిపోతే మీనా మాత్రం డోర్ ఓపెన్ అయిపోయి, అంటే హడావిడిలో సరిగా వేసుకోకపోవటం వల్ల డోర్ ఓపెన్ అయిపోయి వెళ్లి బలంగా ఒక రాయికి తగులుకుని పడిపోతుంది. ఇక గుణ, అది అలా ఉండాలి, దీనికి ఈ పని ముందే చేస్తే ఈ గొడవ ఉండేది కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక వెంటనే
రాజేష్ స్పృహలోకి వచ్చి మీనాని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అలా జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ అయితే మీనా కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్తారు. అలా చెప్పటమే కాదు, మీనాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే మీనాకి తగిలినటువంటి గాయం చాలా సున్నితమైన ప్రదేశంలో తగిలిందని, అక్కడ ఉండేటటువంటి తల నరాలన్నీ కూడా చిట్లిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని, కాబట్టి ఏమాత్రం స్ట్రెస్ ఇచ్చినా కూడా మీనా పరిస్థితి విషమంగా తయారవుతుందని చెప్తాడు డాక్టర్. దాంతో ఇక చాలా జాగ్రత్తగా బాలు మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మీనాని జాగ్రత్తగా చూసుకుంటాడు. మొత్తానికి ఈ మీనా కోలుకుంటుంది. అలా కోలుకున్న తర్వాత మీనాని తీసుకుని ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి మీనాని చూసి, ఈ దిక్కుమాలిన ఆర్డర్ తీసుకోవటం వల్లే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో పనిచేసేవాళ్లు లేరు, అక్కడ పూల కొట్టు తీసేవాళ్లు లేరు, ఏంటో ఈ కర్మ అని చెప్పని అంటుంటే సత్యానికి కోపం వచ్చి ప్రభావతి చెంప చెళ్ళు మనిపిస్తాడు. మనిషి ఒక పక్కన అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా మాట్లాడగలుగుతున్నావే? నువ్వు మనిషివా రాక్షసివా అని చెప్పని అంటాడు. ఏంటండి, నేనేదో తప్పు మాట్లాడినట్టుగా మీరు నన్ను తప్పు పడతారేంటి? ఏమన్నాను నేను? నిజమే కదా, అసలు ఆ ఆర్డర్ అనేదే లేకపోతే ఈ గోలంతా ఉండేది కాదుగా అని చెప్పని అంటుంది. ఆర్డర్ లేకపోతే గోల ఉండకపోవటం కాదే, అసలు నువ్వు లేకపోతే ఈ గోల ఉండదు, పోవే బయటికి అంటూ ఉంటే, నాన్న వదిలేసాయి, నా కర్మానికి ఎవరేం చేస్తారు చెప్పు, ఇదంతా నా తలరాత. నాతో ఉన్నవాళ్ళు ఎవరికీ సంతోషం ఉండదు, అలాగే మీనాకి కూడా. దాన్ని నేను అర్థం చేసుకోవటానికి చాలా టైం పట్టింది. అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకుంటుంటే ఈ సూటిపోటి మాటలు అవన్నీ దాటుకుని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటే ఈ రోజు నా వల్లే దానికి ఆ పరిస్థితి వచ్చింది. ఇదంతా చేసిన గుణాగాడిని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ప్రభావతి అన్న మాటలకి కూడా కోపం వచ్చి ఇక ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లినటువంటి బాలు డైరెక్ట్ గా గుణ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లి గుణాన్ని పిచ్చి కొట్టుడు కొడతాడు. గుణ అయితే, ఏంట్రా వదిలిపెడతాననుకుంటున్నావా, ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నావా అంటే, ఏంట్రా నువ్వు వదిలిపెట్టేది, ఏంటి అయిపోయేది, నువ్వు జైలుకు వెళ్లి జైల్లో ఊచలు లెక్క పెడదు గాని బయటకొచ్చాక మళ్లీ కొడతా, మళ్లీ లోపలే పెట్టిస్తా అంటూ ఉంటాడు బాలు. నువ్వు జైల్లో పెట్టిస్తే నేను బయటికి రాలేననుకున్నావా అంటే, ఎలా పెట్టిస్తాను చూద్దుగనరా అని చెప్పి గుణాన్ని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలుకు తెలిసిన కానిస్టేబుల్ ఎస్ఐ తోటి విషయం చెప్పేసరికి లోపలేండ్రా వాణ్ణి అని చెప్పేసి గుణాన్ని లోపల వేస్తారు. ఆ తర్వాత బాలు ఎస్ఐ దగ్గరికి వచ్చి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిస్తాడు గుణ మీద. దాంతో ఇక ఒక్కసారిగా గుణ షాక్ అవుతాడు. పిట్టి కేసు రాయించి లోపల పడేస్తాడు అనుకుంటే అటెంప్ట్ టు మర్డర్ పెట్టించాడు వీడిని అని చెప్పని అనుకుంటూ ఉంటే, గట్టి లాయర్ని పెట్టు బాలు, మనకున్న సాక్ష్యాధారాల ప్రకారం వీడు ఖచ్చితంగా 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పని అంటాడు ఎస్ఐ. అలాగే సార్, తప్పకుండా అంటూ బాలు, నిన్ను వదిలిపెట్టనురా, నా మీనా జోలికి వచ్చిన తర్వాత అస్సలు వదిలిపెట్టను, ప్రాణాలు బయటే తీసేసేవాణ్ణి, కానీ మళ్లీ నా మీనాను చూసుకోవడానికి ఎవరు ఉండరు అని చెప్పి బ్రతికి నిన్ను వదిలేశాను, అలా బ్రతికిపోయావు, ప్రాణభిక్ష కూడా నా మీనానే పెట్టింది నీకు అని చెప్పేసి బాలు బయటకు వెళ్లిపోతూ ఉండగా శివ ఎదురొస్తాడు. శివ బాలుని చూసి చాలా కోపంగా ఉంటే, ఛీ వెదవా, సిగ్గులేదురా నీకు, ఒక పక్క నీ అక్క చావు బతుకుల్లో ఉంది, అలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది కూడా వీడే అని తెలిసి మళ్లీ వీడి కోసం వచ్చావా, ఛీ ఎలా పుట్టావురా నువ్వు అంటాడు బాలు. అలా అన్నటువంటి బాలు మాటలతోటి శివ అయితే, బావా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు బావా, నేనెందుకు వచ్చానో నీకు తెలియదు బావా అని చెప్పని అంటుంటే, ఎందుకురా నువ్వు వచ్చింది, ఎవరు రమ్మన్నారు నిన్నిక్కడికి, నీకు వాడేమన్నా చుట్టమా, లేకపోతే నీకు బాగా కావాల్సిన వాడా, ఎవరని చెప్పునొచ్చావు, ఎందుకొచ్చావు, అక్కడ ఒక పక్క నీ అక్క చావు బతుకుల మధ్య పోరాడుతోంది, బ్రతుకుతుందో చస్తుందో అని చెప్పి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా నేను క్షణక్షణం గడుపుతుంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఇక్కడికొచ్చి వీడిని చూడటానికి తైతక్కలాడుతూ వచ్చావా అని అంటూ ఉంటే, ఈలోపు పార్వతమ్మ వాళ్ళు బాలు కోసం ఫోన్ చేస్తారు. వస్తున్నారత్తయ్య, ఎలా ఉంది, మీనా లేచిందా అని అడుగుతాడు. స్పృహలోకి వచ్చిందంట బాబు, కాని మమ్మల్ని వెళ్ళొద్దంటున్నారు, నువ్వొస్తే నేను లోపలికి పంపిస్తారంట, తొందరగా రా బాబు అని చెప్పని అంటుంది. వస్తున్నాను అత్తయ్య, వస్తున్నాను అని చెప్పేసి ఇక బాలు అయితే గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లేసరికి మీనా నిదానంగా అప్పుడే కళ్ళు తెరుస్తోందని నర్స్ చెప్పేసరికి గబగబా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లినటువంటి బాలు మీనాని చూసి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతాడు. చాలా గట్టిగా మీనా కాళ్లు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. నా వల్లే, నా ఆవేశం వల్లే ఇదంతా జరిగింది, నేను ఆలోచించి అడుగు వేసినట్టయితే ఇదంతా జరిగుండేది కాదు, వాడెలా పోతే నాకెందుకు అని చెప్పి నేను అనుకోలేకపోయాను మీనా, వాడు మా అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకెళ్లి గుణాకిచ్చాడు, ఆ విషయం గురించే నేను వాడిని కొట్టింది, వాడి చెయ్యి విరిచింది కూడా అందుకే. ఈ రోజు ఇంట్లో వాళ్ళవే దొంగతనం చేశాడు, రేపటి రోజున అలాగే పెద్ద దొంగ అయిపోతే ఇంత కష్టపడి నువ్వు మీ అమ్మ చదివించి వాడి ప్రయోజకుని చెయ్యాలనుకున్న దానికి అర్థమేముంటుంది మీనా
అందుకోసమే కొట్టాను, దయచేసి నన్ను క్షమించు మీనా, క్షమించు అని చెప్పని ఇక మీనాకి నిజం చెప్తూ ఉంటే, జావండి అని చెప్పి మీనా పిలుస్తుంది. ఒక్కసారిగా బాలు కళ్ళు తెరిచి మీనా వంక చూసేసరికి మీనా కళ్ళు తెరిచి బాలు వంక చూస్తూ ఉంటుంది. బాలు కళ్లలోంచి కన్నీళ్లు కారుతూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ తన చేతితో నిదానంగా బాలు చెంపల మీద ఉన్నటువంటి కన్నీటిని తుడుస్తుంది. మీ చెక్కిళ్లు ఎరిపెక్కిపోతున్నాయి చూడండి, ఏడ్చేసరికి. నేను లేచాను కదా, బానే ఉన్నాను. వాడు చేసిన తప్పుకి వాడు చెయ్యి విరిచారు, కానీ నేను చేసిన తప్పుకి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఎన్నో మాటలు మాట్లాడాను. నా తప్పుకి నన్ను క్షమిస్తారు కదూ అంటూ ఉంటుంది మీనా. అలా అనకు మీనా, ప్లీజ్ అలా అనకు అంటాడు బాలు. ఇక మొత్తం మీద గుణ చేసినటువంటి పని గురించి అక్కడికి వెళ్లిన తర్వాత శివకి తెలుస్తుంది. అప్పటి వరకు శివకి కేవలం గుణాని బాలు జైల్లో పెట్టించాడు అనేదే తెలుసు, కానీ మీనాని చంపాలనుకున్నాడు గుణ అనేది తెలిసి శివ షాక్ అవుతాడు. ఎందుకు గుణ ఇదంతా అని చెప్పని అనేసరికి, అవును ఇలాగే చెయ్యాలరా, లేకపోతే వాళ్ళు అంటే ఛీ, నిన్ను నమ్మి నా కుటుంబం అందరినీ ఎదిరించాను. నాకెంతో ఇష్టమైన మా అక్కను నువ్వు చంపాలనుకున్న తర్వాత నీ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటూ శివ వెళ్లిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చి ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ.